టెన్షన్ మధ్య పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్ కొనసాగుతోంది. ఎన్నికల అధికారులు పోలీసులపై వైసీపీ అభ్యర్థి హేమంత్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు. నల్లపురెడ్డిపల్లిలో బయటకొస్తే చంపుతామని బెదిరిస్తున్నారు. మా ఊరు తుమ్మలపల్లిలోకి పెద్ద సంఖ్యలో మరి కొత్త వాళ్లు ఎలా వచ్చారని ప్రశ్నిస్తున్నారు హేమంత్. ఎస్పీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందో కూడా తెలియడం లేదు అన్నారు హేమంత్ రెడ్డి. ఏజెంట్ ఫామ్లు చించేసి మా వాళ్ళని కొట్టారని ఆరోపిస్తున్నారు హేమంత్ రెడ్డి. పులివెందులలో జెడ్పీటీసీ ఎలక్షన్ కొనసాగుతోంది. అయితే హై టెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది. ఊహించినట్టుగానే పులివెందులలో కాస్త ఉద్రిక్త వాతావరణమే కనిపిస్తోంది. ఎన్నికల అధికారులు పోలీసులపై వైసీపీ అభ్యర్థి హేమంత్ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. నల్లపురెడ్డిపల్లిలో అయితే బయటకు వస్తే చంపేస్తామని తమను బెదిరిస్తున్నారని, వాళ్ళ ఊరు తుమ్మలపల్లిలోకి మరి కొత్త వాళ్లు ఎలా వచ్చారు పెద్ద సంఖ్యలో అని హేమంత్ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎస్పీకి ఫిర్యాదు చేసినా కూడా ఎలాంటి స్పందన లేదు, అసలు పట్టించుకోవడం లేదు, ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందో కూడా తెలియడం లేదు అంటూ తీవ్ర విమర్శలే చేశారు హేమంత్ రెడ్డి. అలాగే వాళ్ళ ఏజెంట్ ఫామ్లు చించేసి కొట్టారని కూడా హేమంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఎన్నికల అధికారులు అలాగే పోలీసులపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు సుధీర్ రెడ్డి. హేమంత్ రెడ్డి ఎస్పీకి ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోవడం లేదంటే ఆరోపిస్తున్నారు. అసలు ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తోంది, ఇంత తతంగం నడుస్తుంటే ఎవరు ఎందుకు పట్టించుకోవట్లేదు, మా ఏజెంట్ల ఫామ్లు కూడా చించేసి వాళ్ళని బయటికి గెంటేశారంటూ ఆరోపిస్తున్నారు హేమంత్. ప్రస్తుతం మా ప్రతినిధి సుధీర్ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో తుమ్మలపల్లి నుంచి. సుధీర్, ఏం జరుగుతోంది? ఏజెంట్ ఫామ్లు కూడా చించేస్తారని హేమంత్ ఆరోపిస్తున్నారు. పోలీసులు పట్టించుకోవట్లేదంటున్నారు. ఈసీ ఏం చేస్తుందని ప్రశ్నిస్తున్నారు. ఏం జరుగుతుంది? సిచ్యువేషన్ ఏంటి అక్కడ? పులివెందులలో కంటెస్ట్ చేస్తున్న వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి మనతో ఉన్నారు. ఇప్పుడు అసలు ఏం జరిగింది అనే దాన్ని ఆయన్ని అడిగి తెలుసుకున్నాం. మీరు ఓటేశారు? అసలు ఇప్పుడు ఇంతవరకు ఓటుకే పోలేదు. నా ఇంటి చుట్టుకారము 120 నుంచి 140 మంది. నా ఇంటి పక్కనే 100 మీటర్ల దూరంలోనే 150 నుంచి 200 మంది. తెల్లారుజామున 4:30కే నా అభ్యర్థులు నా క్యాండిడేట్లు ఉంటారు కదా, వాళ్ళను ఏజెంట్లు, ఆ ఏజెంట్లను నా ఇంటికాడికి వచ్చా అంటే ఏజెంట్లను 8 నుంచి 10 కార్లలో తరుముకుంటూ వచ్చినారు. వాళ్ళను నా ఇంటి ముందరికి వచ్చి బండ్లలో బైకులలో వచ్చి కట్టెలు తీసి తిప్పి, మీరు ఏజెంట్లుగా కూర్చుంటే మీ కాళ్ళు చేతులు ఇంచుతాం, మీరు దాంట్లో ఆలోచన చేయాల్సిన పనిలే, మీ పని మీరు మర్యాదగా మీ ఇళ్ళలో కూర్చున్నారా లేదా అని. ఎవడున్నా నాకు అర్థం కావడంలే. ఊరు లోపల మా ఉండేది 1200 ఓట్లు. మా పంచాయతీ మొత్తం 3 ఊర్లు కలిపి 1200 ఓట్లు. 1200 ఓట్లకు గాను 900 మంది మనుషులను దించుకున్నారు. ఇది ఏమన్నా ప్రజాస్వామ్యమా? పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది నాకు అర్థం కావడంలే. ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? మా ఊరి పరిస్థితి తెలుదా? ఎస్పీ గారికి నేను ఇప్పటికి 3 సార్లు ఫోన్ చేసిన. నేను నా పరిస్థితి ఇది సార్ ఓటు పోయినకి కూడా పోనీకి లేకున్నాము, నాకు సెక్యూరిటీ కల్పించండి అని నేను అడిగితే ఇంతవరకు అసలు రెస్పాన్స్ లేదు. 2 గన్మెన్లు, ఒక గన్మెన్ పొద్దున వరకు ఉన్నాడు, ఆ గన్మెన్ ఇంకొకరిని గన్మెన్ వచ్చినాడు, అంతే. ఇంతవరకు ఏజెంట్లను కూర్చొని కూడా పోనీలే. కట్టెలు పట్టుకొని బహిరంగంగా ఎలక్షన్ బూత్ దగ్గర నుంచి 50 ఇప్పుడు ప్రజెంట్ ఏజెంట్లు కూర్చున్నారా? మీకు బూత్ లో ఉన్నారా? ఏజెంట్లు ఉన్నారా లేరా? ఏజెంట్లే కాదు, మేము ఎలక్షన్లే అసలు జరుపుకోవాలనే లేనట్లేదు. ఇది ఏజెంట్లు కూర్చొని కాదు, ఆడ దగ్గరికి పోయేదానికి లేదు. ఇప్పుడు మీరు లైవ్ ఇట్నే పోతా అంటే లైవ్ పోండి ఆడికి కరెక్ట్గా పోయి. ఇప్పుడు చూడండి, ఆడ పోలింగ్ బూత్ లో మా ఊరోడు ఒక్కడు కానీ ఓటు జరిగింది, ఒక్కడు నిజాయితీగా నేను ఓటు వేసినా అని ప్రెస్ ఒక్కడైనా సరే, ఎవడైనా సరే ఒక్కడు కానీ మా ఊర్లో వాడు నేను పోయి ఓటు వేసినానని ఒక్కంతో వీడియో తీపిండి, నేను రాజకీయాలు మానుకుంటా, నాకు అవసరమే లేదు. ఒక్కంతో ముండ నా కొడుకు రాజకీయం చేయకండి. ఎవడైనా సరే మొగోని మాదిరి మీరు గెలిచండి, నేను గెలిచా, ఎవరైనా గెలిచని. ఓట్లు సక్రమంగా జరుపుకోండి ఎవడైనా సరే, అది కరెక్ట్ పద్ధతి. ఇన్నేళ్ల చరిత్రలో మా నాయన సర్పంచ్ అయినప్పుడు, మా నాయన జెడ్పీటీసీ అయినప్పుడు ఎన్నో రాజకీయాలు చూసినా నేను. ఈ బుద్ధి రాజకీయం చూడడంలే, ఈ బుద్ధి రాజకీయం చేయడంలే. నేను నా ఇంట్లో 15 ఏళ్ల నుంచి రాజకీయం నడుస్తుంది, అల్లాటప్పగే నడచడంలే. మేము కూడా వార్డు మెంబర్ నుంచి ఈ బుద్ధి మా నాయన జెడ్పీటీసీ నుంచి, మా నాయన చనిపోయినాక జెడ్పీటీసీ అయ్యేంత వరకు నేను కూడా రాజకీయం చేసినాం. మేము ఏ బుద్ధే కానీ ఒక మనిషిని ఇబ్బంది పెట్టింది కానీ, ఓట్లప్పుడు కానీ ఎప్పుడే కానీ మేము ఇంతవరకు ఇబ్బంది పెట్టిన వాళ్ళమే కాదు. ఎవరినైనా ఊరు లోపల అడగండి నా గురించి, ఊరు లోపల ఎవరినైనా అడగండి, ఎవరైనా కానీ మా నాయన గురించి కానీ నా గురించి కానీ అడిగితే మంచోళ్ళనే చెప్తారు. ఒక్కంతో చెడ్డోళ్ళని చెప్పించుకోండి.
ఓకే, ఇది పరిస్థితి. అభ్యర్థి చెప్తా ఉన్నాడు ఇంతవరకు నేను కూడా ఓటు వేయడానికి వెళ్ళలేని పరిస్థితి. ఇక నేను ఎస్పీకి కాల్ చేసినప్పటికీ ఉదయం వరకు ఒక గన్మెన్ ఉన్నాడు, ఇప్పుడు ఇంకో అదనంగా మరో గన్మెన్ పంపించారే తప్ప ఇక్కడ నాకు ఎటువంటి భద్రత లేదని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఏదేమైనా అభ్యర్థి కూడా ఇంతవరకు ఓటు అయిన పరిస్థితి కనబడతా ఉంది ఇక్కడ పులివెందుల్లో. రైట్ సుధీర్, థ్యాంక్ యూ.